ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతన్నా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టి అధ్యక్ష. సమైక్యవాద నాయకులు, తెలంగాణకు వ్యతిరేక శక్తులు ఉందో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాడం, త్యాగాలు చేస్తాం, అన్ని సమస్తం పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికాం అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అధ్యక్ష. వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాది అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మన ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే, ఉద్యమకారులకి ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా ఉద్యమకారులు అడుగుతున్నారు, ముట్టడి చేస్తారు, అడుగుతున్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? ఏమి చేయకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా నాకు బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష? మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల్ని పిలిచి పోనీ డిలే అవుతుందనో లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లే. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ జీవితంలో అధ్యక్ష ఇళ్ళు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి మా ప్రభుత్వం అధ్యక్ష, ఎందుకంటే ఉద్యమకారినిగా నేను అడుగుతున్నాను, గుర్తు చేస్తున్నాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తాను అధ్యక్ష. వాళ్ళకి కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష నేను తీసుకుంది 2 minutes అధ్యక్ష, అంతకంటే లేదు. ఇది ఉద్యమకారులకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి అధ్యక్ష. అందుకే నేను అంటున్నాను అధ్యక్ష, ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది అధ్యక్ష. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి కమిటీ అన్నది టైం తీసుకోకుండా ఇప్పుడైనా, ఇంకా ఉన్నది మనకి 2 years పైనే అధ్యక్ష. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 2 years కూడా అయిపోద్ది అధ్యక్ష. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకే నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, వీలైనంత త్వరగా మా ఉద్యమకారులకి ఏదైతే ప్రామిస్ చేస్తారో అది చేయండి అధ్యక్ష. పెద్ద డబ్బు కూడా ఖర్చు అవ్వదు అధ్యక్ష. ఎంతో వాటికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి పెడితే యావత్తు తెలంగాణ సంతోషిస్తుంది, ఉద్యమకారులు కూడా సంతోషిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకించలే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్కి మేయర్ ఫ్రమ్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీజేపీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మేయర్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూర్చొని సబర్మతి రివర్ ఫ్రంట్ను పనులు చేయడానికి పునాది రాయేసి కలిసి పనిచేసింది అధ్యక్ష. సిద్ధాంతపరంగా కాంగ్రెస్కు బీజేపీకి పొంతన లేదు. కానీ అహ్మదాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉండి
ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పని మొదలుపెట్టి ఈరోజు బాగుంది. నిన్న కాక మొన్న మా శ్రీహరి గారు మంత్రి గారు వెళ్ళి చూసి వచ్చారు. చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ని అందరినీ నేను అక్కడికి పంపించిన. కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన ఎమ్మెల్యేలను మీకు సౌత్ కొరియా పోయి చూసిరా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్టీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినామన్నారు. అవును, మీరే ప్రారంభించారు. ప్రణాళికలు మీరే చేసిరు, మీరు అర్థాంతరంగా వదిలేసిండ్రు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్ మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఉండే కాలుష్యము, పరిశ్రమలు, శవాల కలేబరాలు, మనుషుల శవాలతో సహా కొట్టుకుపోయి నల్గొండకు ప్రాణాంతకంగా తయారైంది అధ్యక్ష. నేను నవంబర్ 8, 2025 నాడు 2024 నాడు అక్కడికి వెళ్ళి 2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు. అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోలే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి, డాక్యుమెంట్లో మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకు వచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ చేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటున్నారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది.
50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష. అధ్యక్ష నా సూచన ఒక్కటే అధ్యక్ష, నా సూచన ఒక్కటే. అదే చైర్మన్ సార్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులను చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులను చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసెర్టైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా, మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా. ఎంఐఎం పార్టీతో నేను చర్చించి ఎమ్మెల్యేలతో మాట్లాడినా, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఆ పరివాహక ప్రాంతంలోనే ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షునితో మాట్లాడినా, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడినా, బఫర్ మార్క్ మూసీ పరివాహక ప్రాంతాన్ని నిర్ణయించి బఫర్ జోన్ను నిర్ణయించి ఎవరెవరు బాధితులు వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వాళ్ళకు సహాయం అందించాలో ఆ సహాయాన్ని అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అపోహలు సృష్టించకండి, అనవసరమైన రాద్ధాంతం చెయ్యకండి. హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. సభ్యులు ఒక మంచి ప్రశ్న అడిగినారు, అందుకే సుదీర్ఘంగా తమరి ద్వారా నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.